బంగాళాఖాతంలోని ఏర్పడిన వాయుగుండం తీరాన్ని దాటేసిందండి. సో, మనకొచ్చిన ముప్పేమీ లేదు. కాకపోతే ఏంటంటే, ఆ వాయుగుండ ప్రభావం అనేది అక్కడ కొంచెం ఉంటుంది. ఎక్కడంటే మనకి నెల్లూరు, అలాగే ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లోని ఏంటంటే కొంచెం మబ్బు ఉంటుంది. అలాగే చలిగాలులుంటాయి. అలాగే మనకి అక్కడక్కడ చిన్న చిన్న తుప్పర పడే అవకాశం కూడా ఉంటుందండి. ఇంకా రేపు చూసుకుంటే రేపు అయితే అసలు మనకి ఎలాంటి కూడా ప్రభావం అనేది లేదండి. అలాగే మనకి మబ్బు ఎక్కడెక్కడ ఉంటుంది అనేది కూడా చూసుకున్నట్లయితే అక్కడక్కడ చిన్న చిన్న వర్షాలు అనేవి పడుతుంటాయండి. ఇక్కడ వచ్చేసరికి చెన్నై, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ ఈ ప్రాంతాల్లోని మబ్బు ఉంటుంది. అలాగే చలిగాలులు వేస్తాయి. అలాగే చిన్న చిన్న తుప్పర పడే అవకాశం కూడా ఉంటుందండి. రేపు కూడా అలానే ఉంటుంది. రేపు వచ్చేసరికి ఇంకా తక్కువే ఉంటుందండి. రేపు నెల్లూరు, ఒంగోలుకి అయితే ఉండదు. ఇంకా మనకి ఇవి ఏంటంటే సముద్రంలోని ఎప్పుడూ కూడా వాయుగుండాలు అనేవి ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తున్నావు కదా, అవన్నీ సుడిగుండాలండి. అవి ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట అది తీరాన్ని దాటాలండి. అది మన బంగాళాఖాతానికి వచ్చేసరికి అది మనకి వాయుగుండంగా వస్తుందన్నమాట. బంగాళాఖాతంలోని ఏర్పడిన వాయుగుండాలు మాత్రం వాటి వల్ల మాత్రమే మనకి ముప్పు. ఇంకా మిగిలిన వాటి వల్ల మనకి ఏ ముప్పు ఉండదండి. ఇటు ఏపీ, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, ఎటైనా సరే బంగాళాఖాతం సైడు అటువైపు ఉంటేనే మనకి ప్రమాదం అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.